ఏంటి? రెడీయా? రెడీ. హారతి తీసుకోండి. ఈ రోజు నుంచి నేను ప్రారంభించే శుభకార్యం విజయం సాధించాలి. నేను అనుకున్నది ఈజీగా జరగాలని కోరుకోండి. మరి నేను అనుకుంటుంది మీరేమనుకుంటున్నారు? ఇంకేంటి, హీరో ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇంకెవరు? మీరే కదా. నా హీరో మీరే కదండి. అయ్యో దేవుడా, ఈ ఆడవాళ్ళు మనసులో ఒకటి పెట్టుకుని పైకి వేరేగా మాట్లాడతారు. వీళ్ళ మనసు చాలా పెద్దది. ఏమండి, హాల్ కెపాసిటీ ఎంత? 1000 మంది కూర్చోవచ్చు సార్. అవును మీనాక్షి, మీ వైపు వాళ్ళు మా వైపు వాళ్ళు కలిపి 700 మంది ఉంటారు. పెళ్లి కొడుకు సైడ్ ఎంత మంది ఉంటారు? ఆయన ఒక్కరే. అంటే ఆయనకి ఫ్రెండ్స్ రిలేషన్స్ ఎవరు లేరా? మన బంధువులు ఆయన బంధువులు, మన ఫ్రెండ్స్ ఆయన ఫ్రెండ్స్. నాకు పెళ్లి కొడుకు ఎవరో తెలిసిపోయింది. ఎవరు? మన కుటుంబంలోనే ఒకరు. కరెక్టా? కరెక్ట్. అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. అలాగే ప్రింట్ చేయండి. అరే కరెక్ట్ గా ఉందేంటి? దాంట్లో పెళ్లి కొడుకు పేరే లేదు. ప్రూఫ్ ముందు తయారవనివ్వండి, చివరిలో అతని పేరు వేద్దాం. చివరి వరకు ఎందుకు ఆగడం? ఆయన్ని అడగాలి కదా. అంటే పెళ్లి కొడుకుని అడగలేదా ఇంతవరకు? అది ఆయన ఇంటి పేరు కరెక్ట్ గా తెలీదు, అడిగి తెలుసుకోవాలి. ఓ, ఇంటి పేరు సరే తెలీదు, ఒంటి పేరైనా తెలుసా? మఫత్ లాల్. అంటే ఆయన మార్వాడియా? బట్ల పేరండి. ఓహో, అవును. పెళ్లి కొడుకు ఎక్కడున్నాడు? ఫారెన్ లోనా? లేదే. ఎందుకు? ఆయన ఇక్కడే ఉంటే ఈ బట్టలు ఆయనే సెలెక్ట్ చేసుకోవచ్చుగా. మీరున్నారు కదా. నేనేంటి? అదేనండి, ఆయన కూడా మీ వెయిట్, మీ హైట్, మీ కలరు. ఓ, మనిషి ఎలాంటి వాడు? బంగారం. ఏంటమ్మా? బంగారం. బంగారం మంగళసూత్రం చూపించండి. ఏదో చెవిటి మేడం అనుకుంటాను. ఏంటి సార్, నాకు చెవుడా? అరే మిమ్మల్ని అనలేదండి, ఈవెంట్ అంటున్నాను. ఎన్నిసార్లు అడిగినా కూడా వినిపించుకోవట్లేదు. ఎప్పుడు వినాలనుకుంటే అప్పుడే వింటాను. ఓకే సరే సరే, ఇంకా పెళ్లి పనులు ఏమున్నాయి? చిన్నయ్య లిస్ట్ ఇవ్వు. అలాగేమ్మా, ఇదిగోండి. అది చూసి ఎంత అవుతుందో చెప్పండి, అడ్వాన్స్ ఇస్తాను. అలాగేనమ్మా. ఆ తర్వాత భజంత్రీలు ఎంత? 900 వేయండి అమ్మా. 1000 నాగా 900 తీసుకో, తర్వాత చూసుకుందాం. తీసుకోండి, లెక్క పెట్టుకోండి. లెక్కెట్టుకో. సరిగా ఉందా? అమ్మా, కారపొడి ఎక్కడా? తెలియదు. సరే, నెయ్యి ఎక్కడా? తెలియదు. సరే, నెయ్యి లేకుండా తింటానులే. అవును, ఇవాళ శుక్రవారం కదూ? తెలియదు. అరే, శుక్రవారం అయితే పెసరట్ వేస్తావని అడిగాను, ఎందుకు లేదు? తెలియదు. అరే, ఇంట్లో అన్నిటికీ కరోడ్పతి ప్రోగ్రామ్ లాగా తెలీదు 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 అని జవాబు ఏంటి? లైఫ్ లైన్ కావాలా? నీ లైఫే నీకు తెలియని లైన్ లో పోతుంది. నా మీద కోపం ఎందుకు? పంతుల లిస్టు అలాగే ఉంటుంది. సర్లే, ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, నువ్వు చెప్తావా? ఇప్పుడు నువ్వు అమితాబా? సరే అడుగు. పెళ్లి జరిగేదేమో నీ మరదలికి. ఆ అబ్బాయి ఊరేంటి? తెలీదు. పేరేంటి? తెలీదు. ఎక్కడ జాబ్ చేస్తాడు? తెలీదు. కనీసం పెళ్లి కొడుకైనా ఎవరో తెలుసా? తెలీదు. ఇప్పుడు నువ్వు కూడా అన్నిటికీ తెలియదు తెలియదు అంటున్నావు. మరి నేనెవరి మీద కోప్పడాలి? ఇదిగోండి పంతులు గారు, పెళ్లికి 1 వారం ముందే అన్ని వివరాలు చెప్పగలను. అర్థమైందా? కళ్యాణ మండపం బుక్ చేసాం, పురోహితుడు, వంటవాళ్ళు, భజంత్రీలు అందరినీ ఫిక్స్ చేసాం. అవును. రేపు పెళ్లి కొడుకు పేరు ప్రింట్ అయి పత్రికలు కూడా వచ్చేస్తాయి. ఓహో, అతని ఇంటి పేరు కూడా తెలిసిందా? రేపు ఊరు నుంచి మా అమ్మ నాన్న వాళ్ళు కూడా వచ్చేస్తారు. ఇలాంటి టైంలో పెళ్ళాగిపోతే ఎలా ఉంటుంది? ఏంటి అపశకునం మాటలు? అదేనండి, మంచి శకునం చూసి చెప్దామని. ఏంటి నువ్వు మాట్లాడేది? ఇంకా పెళ్లి కొడుకు సమాధానం చెప్పలేదు. ఏ? అడిగితే కదా చెప్తారు. అంటే ఇంకా పెళ్లి కొడుకుని అడగలేదా? అవునండి, భయం భయంగా ఉంది. లోపలికి రండి, అడుగుతాను. గుడి లోపలికి వెళ్ళి ఎవరిని అడుగుతుంది? దేవుడా, ఆడవాళ్ళు ఆడే డబుల్ గేమ్ ఆపాయా బాబు, టూ మచ్ గా ఉంది. ఓం వెంకటేశాయ నమః, ఓం శ్రీనివాసాయ నమః, ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః. దేవుణ్ణి చూడు. దేవుడినే చూస్తున్నాను, మీరే నాకు దేవుడు. ఓ, పతియే ప్రత్యక్ష దైవమా? ఏవండి, దేవుడు వెంకటేశ్వర స్వామికి ఎంతమంది భార్యలు? 2. దేవుడు సుబ్రహ్మణ్య స్వామికి 2. ఆయన అన్న గణేశుడికి 2. ఆయన తండ్రి శివునికి 2. ఆ మొత్తం ఫ్యామిలీకే 2. ఇప్పుడు మీరు నాకు దేవుడు, మీకు 2 భార్యలుంటే ఏంటి తప్పు? చూడు, దేవుళ్ళకి 2 భార్యలు ఉండొచ్చు, కానీ 2 భార్యలు ఉన్న వాళ్ళందరూ దేవుళ్ళు కాదు. ఒక్క పెళ్ళంతోనే చచ్చిపోతున్నాం, ఇక 2వ పెళ్ళాన్ని కట్టుకుంటే పైకి వెళ్ళిపోవడమే దేవుళ్ళలాగా. భయపడకండి,
అలాంటిదేం కాదు. దండం పెట్టుకోండి. ఉమ్. ఓం సంరాజించ విరాజించ విశ్రేర్వ్యాచనో గృహీం లక్ష్మీ దేవుడా, నా మొగుడు కూడా నీలాగే ఇద్దరిని పెళ్లి చేసుకోవాలి. ఆ రెండో పెళ్ళ నా చెల్లెలే కావాలి. నీకు తెలుసు నా చెల్లెలు ఆయన ఎంతగా ప్రేమిస్తోందో. పైగా తన మీద ఒట్టేసి మరీ చెప్పాను మా వారి నుంచి పెళ్లి చేస్తానని. ఏయ్, అయ్యా, నీకేమన్నా ఆకు తీసుకోండి. ప్రసాదం తీసుకోండి. చిన్న పిల్లకివ్వండి. ఈ పిల్ల చిన్నపిల్ల. అవును. చిన్న పిల్లే. నువ్వే ఒక బిడ్డకి తల్లి కాబోతున్నావు, ఇంకా చిన్న పిల్లల ఆటలేంటి? తినమ్మా, తిను. వద్దు తినమ్మా. వద్దు పొద్దు నుంచి ఏం తినలేదు, కాస్త తినమ్మా. వద్దు. వద్దు, ఈ మొండి పట్టే వద్దు. నేను అన్నం తినాలంటే ఆయన నా చెల్లిని పెళ్లి చేసుకుంటానని చెప్పమనండి. సరే, చేసుకుంటా. ఆ? ఉమ్. ఆ, ఆ. ఆ. నా మీద ఒట్టు. ఏయ్, అమ్మా, ఈ పిచ్చిదాన్ని తీసుకొచ్చి నాకు కట్టావు. బుద్ధి లేవు. సరే, నేను పిచ్చిదాన్నే, కానీ నా చెల్లెలు చాలా తెలివైందండి. ఇదిగో, ఇలా మూర్ఖంగా మాట్లాడకు. ఆడది దేన్నైనా ఇవ్వగలదు, కానీ తన మొగుడిని ఇంకొకరికి వదులుకోదు. కానీ నేను అలా కాదు. నా చెల్లెల కోసం ఏమైనా ఇస్తాను. ఏహే. మీనాక్షి, కొంచెం ప్లీజ్. మీనాక్షి, ఒట్టు వేయకపోతే ఏం చేస్తావు? ఏం తినకుండా చచ్చిపోతాను. సరే సరే, నీ కోసం కాకపోయినా కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా తిను. నేనే లేనప్పుడు ఈ బిడ్డ ఎందుకు? ఏయ్, ఏయ్. ఇప్పుడు ఎందుకు చచ్చిపోదాం అనుకుంటున్నావు? మీరు లేకపోతే లహరి చచ్చిపోతుంది. లహరి లేకపోతే నేను ఎలా ఉండగలను? ఏయ్, నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ఏ మేలు చేయలేదు. అయినా మీకేంటండి? ఒక్క మొగుడిని కట్టుకుని నేను నా చెల్లెలిగా కష్టపడేది. మీరు జాలీగా ఉండొచ్చు కదా. అయ్యో, దీని మీద కోపం కూడా రావట్లేదే. అత్తయ్య, సడన్ గా మీ అబ్బాయి చచ్చిపోతే మీకు ఎలా ఉంటుంది? ఏయ్, నోర్మై. ఏం మాట్లాడుతున్నావే? కొట్టానంట రాస్కల్. లేదు, మాట వరుసకున్నాను. ఆ. మీ అబ్బాయి లేకపోతే మీరు కూడా చచ్చిపోతారు కదా. ఏయ్, నా చెల్లెలు కూడా నాకు అలాగే. ఆ, ఆ. ఏయ్, ఏ, అత్తయ్య, నేను ఆయన జీవితాన్ని పాడు చేయడం లేదు. నా చెల్లెలకి మంచి జీవితాన్ని పంచమని అడుగుతున్నాను. మీరైనా చెప్పండి అత్తయ్య, మీరైనా చెప్పండి. ఇదిగో, నువ్వు పైకి లేమ్మా, కొంచెం తినమ్మా. ముందు ఆయన ఒట్టేయమని చెప్పండి. ఆలోచించుకుని చెప్తాను. ఇప్పుడే చెప్పాలి. ఏమ్మా, నువ్వేమన్నా చాక్లెట్ ఐస్ క్రీమ్ అడిగావా వెంటనే ఇచ్చేయడానికి? జీవితం అమ్మా, 2 రోజులు ఆలోచించుకుని చెప్తాడు. పెళ్లికి ఇంకా 10 రోజులే కదా ఉంది అత్తయ్య. సరే అని చెప్తాడులేమ్మా, నేను ఒప్పిస్తాలే. ఆ, ఆ. ఏయ్, నెమ్మదిగా తిను, పొలం మారుతుంది. ఆకలి. అల్లుడు, ఆ, రండి. శ్యామా, బావగారు బాగున్నారా? ఆ, రండి. హాయ్. రా. మళ్ళీ దింపుతావా? ఇప్పుడే అలా కదా గొంతులో ఎద్దు, బోల్తా పడతావు. బావగారు ఆ. కాస్త వీడిని ఎత్తుకోండి. రైల్లో ఇప్పటికే 10 సార్లు కడిగారు. అల్లుడు, ఇప్పటికైనా అల్లుడు ఎవరో తెలిసిందా? మ్మ్. అందంగా ఉంటాడా? మ్మ్. బాగా డబ్బున్నవాడేనా? మ్మ్. అచ్చు గుద్దినట్టు నాలానే ఉంటాడు. అలా చూసి పట్టుకుంది. ఏ చూసి సందులో పడతావు. పడితే ఎత్తడానికి మీరున్నారుగా. ఆల్రెడీ ఓ బరువు మోస్తున్నాను, చాలదో. అయినా నాది ఒక వెయిటా. నా వెయిట్ ఎంత మీకు తెలుసు కదా. అదే ఆ రోజు బడ్జెట్ అక్క. మాగారు, మీరు ఏదో అడిగారు ఏంటండి? నేనేమి అడగలేదే. పోనీ ఇప్పుడు అడుగుతున్నాను చెప్పు. కుర్రాడి ఒడ్డు పొడుగు, అందం చందం, మీసం గీసం ఎలా ఉంటాయి? అచ్చో నా అలాగే ఉంటాడు. ఆ, అన్ని నీ లక్షణాలు అయితే అదృష్టమే కదయ్యా. ఆ, అదృష్టమే. హలో, రాంగ్ రూట్ లో వెళ్తున్నావు. ఇది షార్ట్ కట్. షార్ట్ కట్ డేంజర్. పద, లైఫ్ లో ఇలాగే వెళ్తా ఉండు, కట్ అయిపోతావు. టికెట్లు అబ్బా, లారీ దగ్గరే ఉన్నాయి. కాసేపే. ఇది ఎప్పుడు ఇంతే. టికెట్ నీకే ఇచ్చా కదమ్మా లహరి. సరిగా చూడు లహరి, కొంచెం కూడా బాధ్యత లేదు. కాపురం ఎలా చేస్తావో ఏమో. నేను అదే అంటున్నాను, బాగా ఆలోచించుకో. బంగారు కొండ కదా. ఆలోచించక్కర్లేదు, నా గుండెల్లో ఉంది. అవును, ఇంతకీ అడగడం మర్చిపోయాను. అల్లుడు పేరేంటి అల్లుడు? అది నేనే చెప్పాలా? మీ అమ్మాయి చెప్పొచ్చుగా. ఏం సిగ్గా? నాకెందుకు సిగ్గు? నా లవ్వర్ పేరు శ్రీ సత్యసాయి వీర వెంకట సూర్యనారాయణ అజయ్. అదేమిటి అల్లుడు, నీ పేరు చెప్తుంది? అవును,
సాక్షాత్తు నేనే. ఇదిగో మా ఇద్దరితో కాపురం చేసేది ఆయన. మా ఆయనే ఒప్పుకున్నారు. మీకేదైనా ఇబ్బందిగా ఉంటే గొడవ పెట్టుకోవాలనుకుంటే ఈ క్షణమే ఊరెళ్ళిపోండి. మీనాక్షి నీ మీదున్న ప్రేమతో ఈ పెళ్లి కొప్పుకుంది, కానీ దాని జీవితాన్ని నాశనం చేయడానికి నీకు మనసులో వచ్చిందమ్మా. నేనేమి అక్క జీవితం నాశనం చేయటం లేదు. అక్కే ఒప్పుకొని తన జీవితంలో సగభాగం నాకిస్తోంది అంతే. మీరుండండి అత్తయ్య, మళ్ళీ తను నేర్పిస్తే ఈ పెళ్లి టైంలో ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటుంది. ఇప్పుడు అవన్నీ గుర్చేయడం ఎందుకో వెళ్ళు. చిన్నప్పటి నుంచి ఇద్దరు ఒకేలాంటి బొమ్మలు ఒకేలాంటి గౌన్లు అడిగారు. ఇప్పుడు ఇద్దరు ఒకేలాంటి ముగ్గును కోరుకుంటున్నారు. స్పెల్లింగ్ మిస్టేక్. ఒకేలాంటి మొగుడు కాదు, మరి? ఒకే మొగుడు. కరెక్టే. ఎలాగైనా ఇద్దరు సుఖంగా ఉంటే నాకు అంతే చాలు. ఏంటిది అన్నిటికీ ఓకే ఓకే అంటున్నారు? నేను ఓకే అనవసరం లేదా? అదే కదా. అల్లుడు, నా ఇద్దరు కూతుళ్ళు నాకు 2 కళ్ళు. కళ్ళు వేరేనా చూపు ఒకటి. అలాగే మా పాపలకి నువ్వు కంటి పాపం కావాలి. ఆహాహాహా, సూపర్. కళ్ళ గురించి ఇంత గొప్పగా చెప్పిన వాళ్ళని మిమ్మల్ని ఒక్కడనే చూశాను. థ్యాంక్స్. ఇప్పుడు ఇంకోటి చెప్తాను. చెప్పండి. ఇద్దరు కూతుళ్లకు ఒకే ఉన్నప్పుడు ఒకే మొగుడు మాత్రం ఎందుకు ఉండకూడదు? శబాష్, ఇది దానికంటే సూపర్. థ్యాంక్స్ మావయ్య గారు, ఒక్క విషయం, ఇద్దరు కూతుళ్ళతో సరిపెట్టారు. అదే నా అదృష్టం. అప్పుడే ఏమైంది అల్లుడు? ముందు ముందు నీ వెలుగు రెండింతలవుతుంది.